కరెంట్ అఫైర్స్ సంబంధించి మనకు ప్రశ్నలు ఎలా అడుగుతున్నారో మీకు ఒకసారి ఐడియా ఉండాలి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అంటే చాలామంది ఇప్పుడు నోటిఫికేషన్ పడలేదు కాబట్టి మరి ఎప్పటి నుంచి చదవాలనేటువంటి క్లారిటీ అనేది మిస్ అవుతుంది చాలామందికి. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే రెగ్యులర్‌గా కరెంట్ అఫైర్స్ చదవాలి. అంటే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, కరెంట్ అఫైర్స్ సంబంధించి ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్ పర్టిక్యులర్‌గా అబ్జర్వ్ చేస్తే ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్‌లలో మీరు చూడండి, స్పోర్ట్స్ అనేవి ఎప్పుడు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో వచ్చేటటువంటి ఏరియా అన్నమాట. అంటే స్పోర్ట్స్ కంపల్సరీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో వస్తుంది. ఇందులో ఫోకస్ చేయాల్సింది మనకు ఒలింపిక్స్, ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్, పారాలింపిక్స్ అండ్ యూత్ ఒలింపిక్స్, యూత్ ఒలింపిక్స్ ప్యారలల్‌గా ఈ ఒలింపిక్స్ ప్యారలల్‌గా జరిగేటటువంటి అంటే ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్, యూత్ ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటితో పాటుగా మనకు ఒలింపిక్స్ లాగానే ఇంకోటి జరుగుతది. దాని పేరే డెఫ్ ఒలింపిక్స్ అండి. డెఫ్ ఒలింపిక్స్. అంటే ఈ 5 ఒలింపిక్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో ఎప్పుడు కూడా ఇంపార్టెంట్‌గా ఉంటాయి. సో, ఇందులో ఈ ఒలింపిక్స్ ఈ ఇయర్ జరగకపోయినా కూడా అంటే 2026లో జరగదు. 2028లో జరుగుతుంది. కానీ క్వెషన్ ఎలా వస్తది? అంటే 2028 ఒలింపిక్స్ ఎక్కడ జరగబోతోంది? 2028 ఒలింపిక్స్ యొక్క మస్కట్ ఏంటి? 2028 ఒలింపిక్స్ యొక్క నినాదం ఏంటి? స్లోగన్ ఏంటి? 2028 ఒలింపిక్స్‌లో పాల్గొన్న కొత్త క్రీడలేమున్నాయి? అలాగే 2028 ఒలింపిక్స్‌ని బహిష్కరించినటువంటి దేశాలేమైనా ఉన్నాయా? 2028 ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్నటువంటి కొత్త టీమ్‌లేమైనా ఉన్నాయా? అని ఇలా క్వెషన్ అడుగుతాడు. మనం ఎంతసేపు 2024 ఒలింపిక్ జరిగింది కాబట్టి, 2024 ఒలింపిక్స్ ఇప్పుడు లేదు 2026లో కాబట్టి, 2026ని 2026లో జరగలేదు కాబట్టి దాన్ని మనము ఎక్కువ థింక్ చేయకూడదు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో మేజర్‌గా మనం ఫోకస్ చేయాల్సింది అది ఒక పర్టిక్యులర్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు స్పోర్ట్స్ అనే ఏరియా ఉంది. ఈ స్పోర్ట్స్ ఏరియాలో ఈ ఇయర్‌లో ఒలింపిక్ జరగకపోయినా కూడా అది ఇంపార్టెంట్‌గానే ఉంటుంది. అలాగే పారా ఒలింపిక్స్, ఒలింపిక్స్‌తో పాటుగా జరుగుతుంది కాబట్టి అది కూడా ఇంపార్టెంట్‌గా ఉంటుంది. అలాగే వింటర్ ఒలింపిక్స్ అనేది ఈ ఇయర్‌లో జరిగింది కాబట్టి ఇది ఇంపార్టెంటే. ఈ ఇయర్‌లో జరగబోతుంది యూత్ ఒలింపిక్స్ కాబట్టి 2026లో జరగబోతుంది. ఈ 2 కూడా ఇది ఇంపార్టెంటే. ఆల్రెడీ డెఫ్ ఒలింపిక్స్ 2025లో జరిగింది. ఇది ఇంపార్టెంటే. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో భవిష్యత్తులో జరగబోతుంది. ఇది 2028లో జరగబోతుంది. ఇది 2028లో జరగబోతుంది. ఇలా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో మెమరైజ్ చేసుకొని వాటిని చదివితే చాలా బాగుంటుంది. ఇవే కాకుండా మనకు ఇంకా కొద్దిగా ఆలోచన వ్యక్తం చేస్తే కామన్‌వెల్త్ గేమ్స్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఈ కామన్‌వెల్త్ గేమ్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో ఇంపార్టెంట్‌గా ఉంటుంది. ఇది కూడా 2026లో జరగబోతుంది. అలాగే కామన్‌వెల్త్ అనే గేమ్స్ అనే కాకుండా ఏషియన్ గేమ్స్ కూడా జరగబోతున్నాయి. ఏషియన్ గేమ్స్. ఏషియన్ గేమ్స్‌తో పాటుగా సౌత్ ఏషియన్ గేమ్స్ అన్నమాట. సౌత్ ఏషియన్ గేమ్స్‌తో పాటుగా సౌత్ ఏషియన్ గేమ్స్‌తో పాటుగా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో చూడాల్సినటువంటి ఇంకొక ఉన్నాయి. దానిలో పర్టిక్యులర్‌గా చూస్తే మనం చూడండి, సౌత్ ఏషియన్ గేమ్స్‌తో పాటుగా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌తో పాటుగా నేషనల్ గేమ్స్ అనేది ఉండడం జరుగుతుంది. నేషనల్ గేమ్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతాయి. వాటి గురించి మనకు క్లారిటీ ఉండాలి. అలాగే సౌత్ ఏషియన్ గేమ్స్ అనేది మన సౌత్ ఇండియాలోనే పెద్ద గేమ్స్ కాబట్టి వీటి గురించి క్లారిటీ ఉండాలి. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండింగ్ వెరీ వెల్. ఓకే. ఇది ఈ స్పోర్ట్స్ మీద మీకు చెప్పినటువంటి అంశం. మీరు కరెంట్ అఫైర్స్‌లో ఇయర్‌తో సంబంధం లేకుండా మీరు ఫోకస్ చేయాల్సినటువంటి మేజర్ స్పోర్ట్స్. తర్వాత నెక్స్ట్ ఇండివిడ్యువల్‌గా ఫుట్‌బాల్, క్రికెట్, హాకీ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. థాంక్ యూ.